ద మీన్ ఆఫ్ 5 స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఎ గ్రూప్ ఈస్ 15. ఐదుగురి యొక్క మీన్ 15 అంట. వైల్ ద మీన్ ఆఫ్ ది ఆల్ ద నెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్ టుగెదర్ ఈస్ 17. అలా కాకుండా అసలు స్టార్టింగ్ ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళందరి 17, కానీ ఐదుగురి మాత్రం 15. ఒరిజినల్గా 17 ఉండాలి, కానీ 15 ఉన్నాయి. అంటే ఎంత తగ్గినాయి? 2. ఎంతమంది తగ్గినాయి? 5. 5 అనేది వేరే కలర్లో రాస్తున్నాను, ఎందుకో చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద మీన్ ఆఫ్ ది నెంబర్స్ లీవింగ్ ద స్మాలెస్ట్ 5 అవుట్ ఆఫ్ ఈజ్ 18.25, 18.25. ఈ ఐదుగురు కాకుండా ఈ గ్రూప్లో ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ యొక్క మీను 18.25. మళ్ళీ ఒరిజినల్ 17 ఉండాలి, కానీ 18.25 ఉంది. అంటే ఎంత పెరిగింది? 1.25. ఇక్కడ ఐదుగురిది 2 తగ్గిందని చెప్పాం. ఇక్కడ ఎంతమందిదో తెలియదు కదా, ఎక్స్. చూడండి అమ్మా, 10 = 1.25x. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8. ఎక్స్ ఈక్వల్ టు 8 రాగానే ఫస్ట్ ఆప్షన్ అని పెట్టేస్తే ఇంటికి వెళ్ళిపోయినట్టే అటు నుంచి అటు. ఎక్స్ ఈక్వల్ టు 10/1.25. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ రాస్తా. 125 1000లో 8 సార్లు. ఇందాక డైరెక్ట్గా చెప్పా తెలిసిన వాళ్ళ కోసం. ఎక్స్ ఈక్వల్ టు 8. మనల్ని అడిగింది ఏంటి? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్. ఆల్రెడీ 5 అని ఇచ్చాడు కదా, ఈ 8కి 5 కలిపి 13, సెకండ్ ఆప్షన్. ఇఫ్ ఈచ్ 2 ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఒక యాంగిల్ డిఫరెంట్గా ఉంటుంది. అలా ఈక్వల్గా ఉన్న యాంగిల్ ఏంటంట, ఏమవుతుందంట? ట్వైస్ అవుతుందంట. దేనికి? థర్డ్ యాంగిల్కి. సపోజ్ థర్డ్ యాంగిల్ ఎక్స్ అనుకుందాం. 2 యాంగిల్స్ సమానంగా ఉంటాయి కదా ఐసోసెలస్ ట్రయాంగిల్లో, ఆ 2 యాంగిల్స్ 2x అవుతుందంట. ద మెజర్ ఆఫ్ ది థర్డ్ యాంగిల్స్ 4, 2కు 2 కలిపితే 1x. 5x = 180. x అంటే 36. తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం గుర్తుపెట్టుకోండి. నన్ను కనుక ఆప్షన్స్లో ఉంటే డివిజిబిలిటీ రూల్స్ ఎలాంటివి చేయకూడదు, సమ్ అంతా చేయాలి. నేను కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈ ట్రెండ్ ఇంకా ఏఎల్పికి ఇంకా అలవాటు పడలా. ఈ సంవత్సరం నుంచి వస్తే రావచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్టీపీసీకి, గ్రూప్ డీకి కొన్ని పేపర్స్లో ఈ ట్రెండ్ ఉంది, నన్నని. ఇంతకుముందు ఉన్న రైల్వే పేపర్స్లో లేదు. సో ఈ సంవత్సరం రావచ్చు. సమ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి అమ్మా. 2 పైప్స్ ఉన్నాయంట, ఏ అండ్ బి. కెన్ ఫిల్ ఏ ఎంటీ సిస్టమ్ ఇన్ 32 and 48 hours. ఏం చేస్తుంది? ఫిల్ అంటే ఏంటి? ప్లస్సే కదా. పైప్ సి కెన్ డ్రైన్ అంటే ఏంటి? ఎంటీ చేస్తుంది, మైనస్సే కదా. ఏ బి సి. ఏ 32, బి 48, సి 64. సి అనేది నెగిటివ్. ఎల్సిఎం ఎంత? పెద్ద నెంబర్ 64, 128 తీసుకుంటా. 128లో 48 పోదు కదా. సో ఎల్సిఎం అప్పుడు ఏమవుతుంది? 192. 32 192లో ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు. దీన్ని ఎఫిషియన్సీ అని చదవాలి. 48 192లో ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 64 3 సార్లు. గుర్తుపెట్టుకోండి, సి అనేది ఎప్పుడు లీకేజ్, అంటే మైనస్ అని రాయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి సమ్ స్టార్ట్ అవుతుంది. వెన్ ద సిస్టమ్ వాజ్ ఎంటీ, పైప్ ఏ అండ్ పైప్ సి వర్స్ టర్న్డ్ ఆన్. ఓన్లీ ఏ ఉన్ను సి మాత్రమే టర్న్ అవుతాయంట. ఏ ఎఫిషియన్సీ 6, సి ఎఫిషియన్సీ 3. సికి లీకేజ్ కదా, అందుకే మధ్యలో మైనస్. ఆర్ టర్న్డ్ ఆన్ ఆఫ్టర్ ఏ ఫ్యూ అవర్స్. ఎన్ని అవర్సో తెలియదు కదా, ఎక్స్. ప్లస్ పైప్ ఏ వాజ్ టర్న్డ్ ఆఫ్. ఏ అనేది ఆఫ్ అయిపోయిందంట. ఏ అనేది ఆఫ్ అయిపోయిందంటే బి ఉన్ను సి మిగతా పని చేస్తున్నాయని కదా. పైప్ బి వాజ్ టర్న్డ్ ఆన్ ఇన్స్టెంట్లీ. సో పైప్ బి, పైప్ సి. బి ఎఫిషియన్సీ 4, సి ఎఫిషియన్సీ 3. మళ్ళీ సి మైనస్ కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఇది ఏంటిది? ఎక్స్ డేస్ చేసామనుకున్నాము. ఎవరు? ఏ. ఎక్స్ డేస్ ఏ చేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇట్ ఆల్ టుక్ 112 hours టు ఫిల్ ద సిస్టమ్. అంటే 112. ఏ ఎక్స్ డేస్ తర్వాత వెళ్ళిపోయింది కదా. సో ఇది 112లోంచి ఎక్స్ తీయాలి. ఈక్వల్ టు
మనకు వచ్చిన టోటల్ యూనిట్స్ ఎంత 192. ఇంకా చేయకుండా పేపర్ పెన్ను పెట్టకుండా చేయడానికి ట్రై చేద్దాం రండి. 6లోంచి 3 తీస్తే 3x, 4లోంచి 3 తీస్తే 1. సో ఇక్కడ 112 మైనస్ x ఉంటుంది. ఇది ఒక 3x, ఇక్కడ ఒక x మైనస్ x అంటే 2x ఈక్వల్ టు మళ్ళీ 112 192. డైరెక్ట్గా 92లోంచి 12 తీస్తే ఎంత 80. x ఈక్వల్ టు 40. ఆప్షన్స్లో 40 ఉంటుంది, ఇక్కడ కూడా 40 అని పెడితే మళ్ళీ మనం షెడ్ కలిపినట్టే. అడిగింది ఏంటిది, హౌ మెనీ అవర్స్ పైప్ బి వాస్ టర్న్డ్ ఆన్. ఎంత 112 మైనస్ 40. సింపుల్గా 11లోంచి 4 తీస్తే 7. ఈ టైప్ సైడ్ 7 ఉండాలి, ఒక ఆప్షన్లోనే ఉంది. x రూపీస్ ఇన్వెస్టెడ్ 9% పర్ యానం ఇన్ 5 అవర్స్. ఏంటంట సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్ బై 100 ఈక్వల్ టు మళ్ళీ సేమ్ ఇంట్రెస్ట్, అందుకే ఈక్వల్ టు రాసా. y ఇన్వెస్టెడ్ 7.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్ 4 బై 100. అడిగింది x ఈస్ టు y. ఈ 100 క్యాన్సిల్. x బై y ఈక్వల్ టు క్యాన్సిల్ చేయొద్దు, ఇలా చూడండి. 9 అయితే 45. 45 ఎక్కడుంది, x పక్కన ఉంది. సో x ఇక్కడ ఉంటే ఇక్కడ 45 వస్తుంది. 7.5 ఇంటూ 4, 4 ఏళ్ళు 28. 0.5 ఇంటూ 4 అంటే 2, అంటే 30/45. 15లో ఇది 2 సార్లు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో 2:3. ఈ సమ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు కనుక ఇది నేర్చుకుంటే ఒక 5-6 మోడల్స్ మీకు వచ్చినట్టే. ఈ సమ్ కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఒక 6 నుంచి ఒక 7 నిమిషాలు పడుతుంది నేను చెప్పడానికి. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా రకాలుగా చెప్తాను ఈ సమ్ని మీకు. A and B కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 35 days. A+B చేయడానికి 35 days పడుతుంది. అప్పుడు A+B ఎఫిషియన్సీ ఏమవుతుంది, 35/35 1. ఎందుకు రాసా, జనరల్గా మనం ఎఫిషియన్సీ చేయాలంటే ఏం చేస్తాం, ఎల్సిఎం తీస్తాం. 35కి ఎల్సిఎం ఉంటుంది, మళ్ళీ 35 కదా, అందుకే 1 వేసేసా. ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఎప్పుడైనా కానీ ఏదైనా వర్క్, టోటల్ వర్క్ ఎప్పుడు టైమ్ అండ్ వర్క్లో ఆల్వేస్ 1 గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ లోన్ కంప్లీటెడ్ ఇన్ 5/7 ఆఫ్ ది టాస్క్. మొత్తం 35, 5/7 ఏ ఇంటూ 35 ఎంత, 35 ఏళ్ళు 5 సార్లు. సో ఏ 25, మొత్తం 35. A1 25, B ఎంత 10. ఇప్పుడు మొదలవుతుంది అసలైన కదా, చూడండి. A 25 రోజులు, B 10 రోజులు కదా, B ఈక్వల్ టు ఇట్ విల్ టేక్ టు టోటల్ 90 days టు కంప్లీట్ ద వర్క్. ఇక్కడ కనుక హౌ మెనీ డేస్ ఇట్ టేక్ ఏది ఎంటైర్ వర్క్ అంటే ప్రాబ్లం ఎక్కడ అయిపోతుంది సింగిల్ షాట్లో. కానీ ఏం అడిగాడంటే ఇక్కడ ఏది మోర్ ఎఫిషియంట్ అమాంగ్ జియో అంటే ఏబిలో కంపేర్ చేస్తే ఏ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ నుంచి చాలా రకాలుగా మోడల్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది 90, ఇక్కడ 25 ఉంది. సో 25 అంటే 25 మూల 75 కదా. నేను ఇక్కడ ఏ ప్లేస్లో 1/3 అని పెట్టుకున్నాను అనుకోండి. ఈ 1/3 పైకి వెళ్ళిపోయి ఇక్కడ 75 వస్తుంది. ఇక్కడ ఎంత కలిపితే నాకు 90 వస్తుంది, 15 రావాలి. సో నేను బి ప్లేస్లో ఏం పెట్టుకుంటానంటే 2/3 పెట్టుకుంటా. అప్పుడు ఏమవుతుంది చూడండి, 10 ఇంటూ ఈ 2/3 పైకి వెళ్ళిపోయి 3/2, 2 ఎక్కల్లో 10 5 సార్లు, 5 మూలు 15. 90 = 90 సరిపోయింది కదా. కానీ ఏ కనుక మీరు 1/3 తీసుకున్నారు కదా, బి అప్పుడు 2/3 తీసుకున్నారు కదా. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎఫిషియెంట్, బిఏ కదా, 2/3. కానీ అడిగింది ఏంటి, ఏ హ్యాస్ మోర్ ఎఫిషియంట్. సో ఇలా చేస్తే చల్లదు. కానీ ఇది ఎందుకు చెప్పానంటే ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో ఏ ఈజ్ మోర్ ఎఫిషియంట్ అని ఇవ్వకపోతే ఇలా చేసేయండి, ఇక్కడతో ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఎల్సిఎం ఏమవుతుంది, ఏకి బీకి ఏబి. సో క్రాస్
25b ప్లస్ 10a ఈక్వల్ టు 90ab. 5 ఎక్కంతో కొట్టేద్దానండి. 5 ఎక్కంలో 25 5 సార్లు, 5 ఎక్కంలో 10 2 సార్లు, 5 ఎక్కంలో 90 18 సార్లు. ఇక్కడ మనకి a ప్లస్ b ఈక్వల్ టు 1 వచ్చింది కదా. సో b ఈక్వల్ టు 1 మైనస్ a అవుతుంది కదా. b ఉన్న ప్రతి దగ్గర 1 మైనస్ a రాస్తా. 5 ఇంటూ 1 మైనస్ a ప్లస్ 2a, 18 ఇంటూ a మళ్ళీ 1 మైనస్ a. ఇంకా సింగిల్ షాట్లో రాసేద్దాం. ఇంకా ఎక్కువ ఓవర్ చేస్తే ఇది ఎస్ఐ అయిపోతుంది. ఎవరైనా ఇలాగే చేయాలమ్మా ఈ సమ్, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి పడుతుంది. చాలా రకాలుగా ఇంకో మోడల్ కూడా ఉంది, అది చెప్తాను. దాంట్లో కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే పడుతుంది. ఇక్కడ 5a ప్లస్ 2a ప్లస్ 18a మైనస్ 18a స్క్వేర్ ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. 18a స్క్వేర్ ఈ సైడ్కి వచ్చేస్తే 18a స్క్వేర్, మళ్ళీ ఇక్కడ ఒక 18a ఉంది, ఇటు వస్తే మైనస్ 18a మైనస్ 5a 23a ప్లస్ 2 అంటే మైనస్ 21a ప్లస్ ఒక 5 ఉంది ఈక్వల్ టు 0. ప్రాబ్లం అయిపోయింది. ఇది ఇక్కడ వరకు చేస్తే అయిపోయినట్టే. 18 5 90. అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? మైనస్ 15 మైనస్ 6. సమ్లో ఆల్రెడీ మైనస్ ఉంది కదా, సో ప్లస్ 15 ప్లస్ 6 బై ఏ స్క్వేర్ పక్కన ఉన్న వాల్యూ వేయాలి కదా. సో 6/18 అంటే 1/3. 15/18 అంటే 5 ఎక్కం 3 ఎక్కంలో 5/6. సో 1/3 పెద్దదా 5/6 పెద్దదా? 5/6 పెద్దది. సో 35 డేస్ టోటల్ వరకు, 1 డే వరకు 5/6. సో టోటల్ వర్క్ అంటే 6/5. 5 ఎక్కల్లో 30 7 సార్లు, 6 ఏళ్ళ 42. మీరు గమనిస్తే ఇదే 1/3 ఇందాక డైరెక్ట్గా నేను తీసుకున్నా. అప్పుడు ఇక్కడున్న ఏ ఈజ్ మోర్ ఎఫిషియంట్ బి అనేది ఇవ్వకుండా ఉంటే ఆన్సర్ 1/3 వచ్చేది. ఏంటిది? 1 డే ఏ వరకు 1/3 వచ్చేది. కానీ సమ్లో ఏ ఈజ్ మోర్ ఎఫిషియంట్ డ్యూ అని ఇవ్వడం వల్లే ప్రాబ్లం చేయాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, సమ్ కొంచెం ఇంపార్టెంట్, రెగ్యులర్ మోడల్ అయితే కాదు. 15 pipes each having the same diameter can fill a cistern in 12 minutes. 15 పైపులు, పైపు కాబట్టి వాల్యూమ్ πr²h. ఎన్ని మినిట్స్? 12 minutes ఈక్వల్ టు హౌ లాంగ్ ఇట్ టేక్స్ ఫర్ 6 pipes. ఇక్కడ 15 రాశాను, ఇక్కడ 6 రాశాను. విత్ ది డబుల్ ది ఒరిజినల్ డయామీటర్. డబుల్ ది ఒరిజినల్ డయామీటర్ అన్నాడు. అసలు డయామీటర్ ఫార్ములా ఏంటి? 2r. డబుల్ ది అంటే ఏంటి? 4r. సో పై r ప్లేస్లో 4r స్క్వేర్ ఇంటూ హెచ్ ఇంటూ ఎన్ని మినిట్స్ ఇచ్చాడా ఇవ్వాల. సో మనం దాన్నే కనుక్కోవాలి. వై అనుకుందాం. ఈ పై క్యాన్సిల్, ఈఆర్ స్క్వేర్ క్యాన్సిల్, హెచ్ క్యాన్సిల్. సో ఏమవుతుంది? 15 × 12/6. ఇక్కడ ఒక 4 వదిలేసాం కదా, ఇంటూ 4. 4 ఎక్కల్లో 12 3 సార్లు, 45/6 అంటే ఏంటి? 6 ఏళ్ళ 42. 7తో ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఈ సమ్ చూడండి, రోజు చెప్తున్నా నేను ఎల్సిఎం హెచ్సిఎఫ్ అని, చాలా ఇంపార్టెంట్. ట్రై చేయండి, మీకు వస్తే స్కిప్ చేయండి, మీకు రాకపోతే నేర్చుకోండి. నా పని మీకు వచ్చినా రాకపోయినా ఒరిజినల్ పేపర్లో ఉన్న ప్రశ్నలు మీకు చెప్పడమే. ఇంకా కొన్ని ప్రశ్నలు ఈజీగా ఉన్నాయి. ఏమని? 2 × 4 / 2 - 3 బార్ × 4. ఇలాంటి ప్రశ్నలు చెప్తే ఎందుకు చెప్పేవంటారని నేను చెప్పట్లా. 37 111 148. దీని ఎల్సిఎం అడిగాడు. 37 చూడంగానే మీరు ఏం చేయాలి? ప్రైమ్ నెంబర్ కదా, ఇంకా ఈజీగా అయిపోతుంది సమ్. 1 × 37. సో 111.
ఆల్రెడీ ఒక ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆ ప్రైమ్ నెంబర్తోనే పోతుంది. సో ఇక్కడ 7 ఉంది, 37లో చివరిన 7 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంతే 7 3 21 కాబట్టి 37 × 3, తర్వాత 148, మళ్ళీ 37, 37 × 2 74, మళ్ళీ ఇంకో 2 వేద్దాం. ఇప్పుడు ఎల్సిఎం ఎంతో చెప్పండి. ఒక 37 ఉంది, ఒక 3 ఉంది, ఒక 4 ఉంది. 4 3 12, చివరిలో 2 ఉంది. 2 × 7 4, చివరిలో 4 ఉండాలి. 4th ఆప్షన్. విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 6? 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ నెంబర్ ఖచ్చితంగా 2తో పోవాలి, 3తో పోవాలి. చివరిలో అన్నీ ఉన్నాయి కాబట్టి 2తో పోతాయి. 3తో చూద్దాం రండి. ఫస్ట్ నెంబర్ 4 6 కలిపితే 10, 13, 20, 22. ఫస్ట్ది పోదు. రెండోది 6కి 4 కలిపితే 10, 15, 15కి 7 కలిపితే 22, 22కి 8 కలిపితే 30 పోతుందిగా. సో ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్. In a test, Paran secured 63 marks, also equivalent to 84% marks. How many marks was their test out of? అంటే 84 ఇది. How many అంటే 100%కి ఎంత? 7 ఎక్కంలో 9 సార్లు, 7 ఎక్కంలో 12 సార్లు, మళ్ళీ 3 ఎక్కంలో 3 మూలు 9, 4 మూలు 12. ఇప్పుడు చూడండి, ఈ 4 100లో 25 సార్లు, 25 మూలు 75. ఫస్ట్ ఆప్షన్. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి స్టెప్. 63 × 100/84. సాల్వ్ చేసుకోండి. ఆన్సర్ 75 వస్తుంది. చూడండి అమ్మ, ద ప్రైజ్ ఆఫ్ ఎ షుగర్ గోస్ బై 30%. 100 ఉండాలంట, 30% పెరిగిందంట. 130 కదా. బై వాట్ పర్సెంట్ షుడ్ సీత రెడ్యూస్ హర్ కన్జంప్షన్ సో దట్ ద ఎక్స్పెండిచర్ డస్ నాట్ ఇంక్రీజ్? ఈ సమ్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డస్ నాట్ ఇంక్రీజ్ అంటే పెరగదు అంటే అర్థం ఏంటి? తగ్గింది అని అర్థం. డిఫరెన్స్ తీయండి. 30 తగ్గింది కదా, అంటే ఏ వాల్యూ తీసుకోవాలి? పెరిగిన వాల్యూ తీసుకోవాలి డినామినేటర్లో, ఇంటూ 100. మళ్ళీ చూడండి, నన్నను ఉంది, ఇంచుమించుగా కొట్టకూడదు, సమ్ అంతా చేయాలి. 0 0, 300/13, 13 రోజులు 26, ఇంకా 40 ఉంటుంది. 13 మూల 39, 1. ఫస్ట్ ఆప్షన్. పక్కన కొంచెం నాయిస్ వస్తుందమ్మా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ వన్ యాడెడ్ టు 4/3? x + 4/3 ఇట్ గివ్స్ అంటే ఈక్వల్ టు 3. x = 3 - 4/3. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా వస్తే ఆల్రెడీ మనం చెప్పా, ఇలా ఒక గీత గుర్తుపెట్టుకోండి అని. 3 మూల 9, 4, 5/3. 5/3 అంటే ఏంటి అర్థం? 1 2/3. ఇక్కడ రాస్తున్నాను. ఎవరో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, నాన్ మ్యాథ్స్ వాళ్ళు, వాళ్ళ కోసం. సమ్ చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పాజిటివ్ ఇంటిజర్ వన్ యాడెడ్ టు 1000. ఆ ఇంటిజర్ నేను అన్ని చోట్ల x ఏమనుకుంటాం? k అనుకుందాం. k అనేది 1000కి యాడ్ అయితే గివెన్ ఏ సమ్ అంటే ఇది గ్రేటర్ దాన్ 10.06 మల్టిప్లైడ్ బై 100. రండి చేద్దాం. k + 1000, ఈ 100 దీంతో మల్టిప్లై ఏమైపోతుంది? 1006. ద పాజిటివ్ ఇంటిజర్స్ ఈస్ అంటే k ప్లేస్లో ఏం పెట్టాలని అడిగారు. k ప్లేస్లో మీరు 2 పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఈ నెంబర్ మొత్తం 1002, కానీ ఇక్కడ నెంబర్ ఎంత? 1006. ఎంత పెడితే గ్రేటర్ దెన్ అవుతుంది? k ప్లేస్లో ఖచ్చితంగా ఉన్నది ఏంటిది? 7. 7 పెట్టి నేను చూపిస్తా. 7 + 1000 గ్రేటర్ దెన్ 1006. ఇక్కడ ఏమవుతుంది? 1007 గ్రేటర్ దెన్ 1006. అర్థమైంది అనుకుంటున్నా. ఈ సమ్ చూడండి. ద గివెన్ పై చార్ట్ రిప్రజెంట్ ది యాన్యువల్ yield ఆఫ్ సర్టెన్ క్రాప్స్. షుగర్ ఈస్ 6000 టన్నులు అంట. షుగర్ ఎంత? 80 అన్నాడు. సో 6000
80. ద టోటల్ ప్రొడక్షన్ ఈజ్, పై చార్ట్ అంటే ఏంటమ్మా అర్థం? 360 డిగ్రీలు అని అర్థం. నేను చెప్తాను క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో నేను చెప్తా, కంగారు పడద్దు. ఈ జీరో క్యాన్సిల్ చేస్తా. 8లో 600 ఎన్నిసార్లు పోతుంది? ఫస్ట్ 7 8 56, ఇంకా 40 ఉంటుంది. 5 8 40, ఒక 0. సో 750 ఇంటూ 36. ఇంతవరకు చేశాక చెయ్యాలా, వస్తుందా రాదా అలా వద్దు, నేను చెప్తాను ఏం చేయాలో. ఫస్ట్ ఈ 36ని కాసేపు 30 అనుకుందాం. 75 మూల ఎంత? 225. నేను 30 అనుకున్నాను కదా, ఒక 0. కానీ నాకు కావాల్సిందంతా 36. ఆల్రెడీ 30 సార్లు వేసేసాను, ఇంకా 6 సార్లు కావాలి. 3 సార్లు అంటే ఇందాక రాశాను కదా 225 అని. నాకు కావాల్సింది 6 సార్లు అంటే ఇంటూ 2 కదా, అంటే 450 కదా. వచ్చేసింది ఆన్సర్. నేను వేసింది 75 ఇంటూ 36 2700, కానీ ఇక్కడ 750 కదా, ఇంకో 0 పెట్టుకుంటా. ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఏ రెక్టాంగిల్ హ్యావింగ్ 10 and 6 యాజ్ ఇట్స్ డైమెన్షన్స్. రెక్టాంగిల్కి లెంత్ బ్రెడ్త్ ఉంటుంది కదా, లెంత్ బ్రెడ్త్ వాజ్ రీకన్స్ట్రక్టెడ్ టు మేక్ ఏ రాంబస్ హ్యావింగ్ ది సేమ్ పెరిమీటర్. అయిపోయింది. రెక్టాంగిల్ పెరిమీటర్ అంటే 2l+b, రాంబస్ పెరిమీటర్ అంటే 4a. 2 ఇంటూ లెంత్ అన్నాడు 10, బ్రెడ్త్ 6. మీకు అర్థం కావడానికి ఇన్ని స్టెప్పులు రాస్తున్నా, ఎగ్జామినేషన్లో ఇలా రాయకూడదు. 4a ఇదంతా 16. 16 రోజులు ఎంత? 32 = 4a అంటే a = ఎంత? 8. అడిగింది ఏంటిది? ఏరియా ఆఫ్ ఈ రాంబస్, ఏరియా ఆఫ్ d1 d2. కానీ మనకు డయాగనల్స్ ఉన్నాయా? లేవు. ఏమన్నాడు? ఒక యాంగిల్ ఇచ్చాడు 60 degrees అని. ఫార్ములా ఏంటి? ఏరియా = సైడ్ స్క్వేర్ ఇంటూ సైన్ తీటా. సైడ్ ఎంత వచ్చింది? 8. 8 ఇంటూ 8 సైన్ 6 తీటా ప్లేస్లో సైన్ 60 degrees. 8 8 64. సైన్ 60 అంటే ఎంత? 8 8 64. సైన్ 60 అంటే √3/2. ఈ 2 ఈ 64లో 32 సార్లు. 32 √3 ఎక్కడుందమ్మా? 32 √3. ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఈ సమ్ము చదువుతున్నప్పుడు కొంచెం వింతగా ఉంటుంది, చేసేటప్పుడు ఇంతేనా అనిపిస్తుంది. ద అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ 250 grams ఆఫ్ 5% ఆఫ్ ఎ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్. అంటే 250లో 5%. 10% అంటే ఎంత? 250లో 25. 5% అంటే ఎంత? 25ని సగం చేస్తా, 12.5. తెలియని వాళ్ళ కోసం రండి. 250 ఇంటూ 5/100. 25 25లో ఎంత? 125. బై 10 ఉంది కదా, పాయింట్. An electric bulb was bought 4200 if the value depreciates. అంటే ఏంటి? తగ్గుతుంది అని అర్థం. ఎంత? 8%. 4200 ఉందంట, 8% తగ్గుతుందంట. 100లో నుంచి 8 తీస్తే ఎంత? 92/100. ఈ 0 ఈ 00 క్యాన్సిల్ అయిపోయింది. సో 42 ఇంటూ 92. ఖచ్చితంగా అయితే చివరిలో 00 రాదు కదా. ఈ 92లో ఒక 4 ఉంది. సో ఆన్సర్ ఖచ్చితంగా 4 మల్టిపుల్. ఇది 4 మల్టిపుల్. 42లో ఒక 7 ఉంది. 6 7 42 కదా. సో ఖచ్చితంగా 7తో పోవాలి. రండి. 5 7 35, 44 ఉంటుంది. 6 7 42, 24లో 7 ఎక్కం పోదు. మళ్ళీ 5 7 35, 36 ఉంటుంది. మళ్ళీ 5 7 35, 14 ఉంటుంది. 7 రోజుల్లో 14. ఆన్సర్ ఏంటి? 3864. The chart represents the domestic expenditure of a family per month, which a total expenditure being
33650 33650. దాని యాన్యువల్ సేవింగ్ ఫర్ ది ప్రొవిడెంట్ ఫండ్ ఎంత 12%. అడిగింది ఏంటిది యాన్యువల్ అంటే ఇంటూ ఇంకో 12 వేయాలి. కంగారు పడద్దు, చేద్దాం, సాల్వ్ చేద్దాం. 0 0 క్యాన్సిల్. 5 ఎక్కంలో ఇది 2 సార్లు, ఇది 6 5లు 30, ఇంకా 36 ఉంటుంది. 7 5లు 35, 3 సార్లు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 12లో 4 ఉంది, సో ఖచ్చితంగా 4తో పోవాలి. చివర్లో 46 ఉంది, చివర్లో 46 ఉంది. 46లో 4 పోదు కదా, ఈ 2 కొట్టేద్దాం. ఇకపోతే 673 ఉంది. చూడండి అమ్మా ఏం చేస్తున్నాను. 673 ఇంటూ 12 12లో 144/2. 4 మూలు ఎంత 12, అంటే చివరిలో 2 వచ్చింది. కింద డినామినేటర్లో 2 ఉంది. సో ఏం కావాలి, అప్పుడు ఏమొచ్చుద్ది, ఈ 2 2లో క్యాన్సిల్ అయిపోయి ఒకటైనా వచ్చింది, 6 రోజుల్లో 12 అయినా వచ్చింది. అంటే చివరిని ఏముండాలి, 1 కానీ 6 కానీ ఉండాలి. ఇది కూడా కాదు, 4th ఆప్షన్. ఇంకోలా కూడా చేయొచ్చు. 2 ఎక్కలు ఇది ఎన్నిసార్లు పోతుంది, 7 సార్లు, ఇది 2 సార్లు, 3 రోజులు 6, చివరిన 6 రావాలి. ఇది ఒక్కటే ఉంది. మీకు నచ్చినట్టు చేయొచ్చు, కాకపోతే టెన్షన్ పడకూడదు, ఎగ్జామ్ హాల్లో కంగారు పడకూడదు. ఎలా చేయాలో తెలిస్తే చాలు, ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే.